ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి జాబ్ అప్డేట్తో మేము ముందుకు వచ్చేసాను. హెక్సాగాన్ అనే కంపెనీ నుంచి జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. అప్లై లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ డైలీ మన ఛానల్లో 5 to 8 జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తాను. వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలామంది వీడియోస్ కింద కామెంట్స్ చేస్తున్నారు, బ్రో ఈ లింక్ పనిచేయట్లేదు, ఓపెన్ అవ్వట్లేదు అని. చాలా సాఫ్ట్వేర్ జాబ్స్కి మనం అప్లికేషన్ ఎండ్ డేట్ ఎప్పుడు ఉంటుందో చెప్పలేము. అందుకని వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోండి అని చెప్తున్నాను. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. దాని ద్వారా మీరు ఎటువంటి జాబ్ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా అప్లై చేసుకోవచ్చు. మన ఛానల్ నుంచి అప్లై చేసిన చాలామందికి కూడా ఎగ్జామ్ లింక్స్ అనేవి వచ్చాయి. చాలామంది ఎగ్జామ్స్ కూడా అటెంప్ట్ చేస్తున్నారు. మీరు కూడా వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక ఈ జాబ్ రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ అయితే తప్పకుండా మీకు రిటర్న్ మెయిల్ అనేది వస్తుంది. ఒక చిన్న టిప్ చెప్తాను. ఈ జాబ్కి అప్లై చేసేటప్పుడు ఆర్ ఎనీ జాబ్స్కి మనం అప్లై చేసేటప్పుడు అందులో మెన్షన్ చేసిన రిక్వైర్డ్ స్కిల్స్ ఉంటాయి కదా, ఆ రిక్వైర్డ్ స్కిల్స్ని మన రెజ్యూమ్లో అప్డేట్ చేసుకొని అప్లై చేయండి. అప్పుడైతే మన ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి హైయెస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని మెన్షన్ చేశారు. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ డిగ్రీ కానీ కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్లో కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ గురించి మంచి అవగాహన అనేది ఉండాలి. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది తప్పకుండా వచ్చి ఉండాలి. అలాగే మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కూడా ఉండాలి. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే లైక్ పైథాన్, జావా ఆర్ సి++, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. ఆర్ మనం ఎనీ సర్టిఫికేషన్స్ చేసినా కూడా అది మనకు యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. ఆ సర్టిఫికేషన్స్ మన ప్రొఫైల్ని షార్ట్ లిస్ట్ చేయడానికి అవకాశంగా ఉంటాయి. అలాగే సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ డెవలప్మెంట్ గురించి కూడా మనకు మంచి అవగాహన అనేది ఉండాలి. లైక్ HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్, అలాగే SQL, పైథాన్, Node.js అనే లాంగ్వేజ్ కూడా మనకి తెలిసి ఉంటే చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. Please subscribe our channel for more latest Telugu job updates.